దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగమును మనం చదివి కొద్ది సమయము ధ్యానిద్దాం. ఈ సమయంలో మనం ధ్యానించుటకు నిర్గమకాండము పరిశుద్ధ గ్రంథములో నుండి 4వ అధ్యాయము 2వ వచనము నుండి 5వ వచనం వరకు చదువుదాం. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగెను. అందుకతడు కర్ర అనెను. అప్పుడాయన నేలను దానిని పడవేయమనెను. అతడు దానిని పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. మంచిది, దేవుని స్తోత్రం. ఈ సమయంలో ఇక్కడ చదివిన భాగం దైవజనుడైన మోషేతో సర్వశక్తుడైన దేవుడు మాట్లాడుచున్న సందర్భం. ఈ సమయంలో దేవుడు మోషేను అడుగుచున్న మాట మనము గమనించాలి. ఆయన అంటున్నాడు, మోషే నీ చేతిలో ఉన్నది ఏమిటి అని దేవుడు అడుగుచున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్న ఉద్దేశం ఏమిటో మోషేకు తెలియదు. కారణం ఏమిటి? దేవుడు మోషే పట్ల ఒక సంకల్పమును, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మోషేతో దేవుడు మాట్లాడే ఆ సమయంలో మోషేకు తన వయసు 80 సంవత్సరాలు ఈడు కలిగిన వాడు మోషే. మోషే నీ చేతిలో ఉన్న దేంటి అని అడుగుచున్నప్పుడు చూడండి, సమాధానము కర్ర అని చెప్పాడు. అప్పుడు ఆ కర్రను నేల మీద పడవేయమని దేవుడు చెప్పినప్పుడు వెంటనే దేవుడు అడిగిన దానికి సమాధానం చెప్పాడు. తర్వాత దేవుడు పడవేయమన్నప్పుడు అది నేల మీద పడవేశాడు. అది పడవేసినప్పుడు అది సర్పముగా మారింది, అంటే పాముగా మారిపోయింది. ఆ పాముగా మారిపోయినప్పుడు మోషే వెంటనే దాన్ని చూచి మోషే పారిపోయాడు. ఇక పరిగెట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలో దేవుడు మోషే అని పిలిచాడు. కింద పడవేసిన కర్ర పాముగా మారి అది ఆ స్థలంలోనే అట్లాగే ఉంది. అయితే మోషే మాత్రము పరిగెట్టాడు. మోషే పరిగెట్టుచున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే దాని తోకను పట్టుకోమంటున్నాడు. గమనించాలి, మరలా మోషే ఆ చెప్పినట్లుగానే ఆ ఒక సర్పం యొక్క తోకను పట్టుకోవడం అనేది జరిగినప్పుడు అది వెంటనే మరలా అది యథాస్థితికి, అనగా అది కర్రగా మారింది. ఇక్కడ ఈ కర్ర సర్పంగా చేయటం, కింద పడవేయమంటం, ఇదంతా కూడా దేవుని యొక్క ఉద్దేశము. మోషే జీవితంలో దేవుడు చేయబోయే కార్యాలను ముందుగా దైవజనుడైన మోషేతో మాట్లాడుతున్న సందర్భము, వీటిలన్నిటికీ కూడా కారణాలు, ఉద్దేశాలు ఉన్నవి. కానీ ఆ సమయంలో మరి మోషేకు ఏమీ తెలియదు. మాట్లాడుచున్నవారు ఎవరో తెలియదు, ఆయన పేరేంటో తెలియదు, ఆయన ఎవరో తెలియదు. దేవుడు స్వరం వింటూ ఉన్నాడు, మాట్లాడుచున్నాడు, ఆ మాటలకి స్పందిస్తూ ఉన్నాడు. ఇదంతా అక్కడ జరుగుతూ ఉంది. ఆ సందర్భం మనము అక్కడ చూస్తున్నప్పుడు అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇక్కడ ఎప్పుడైతే అతని చేతిలోనికి, మోషే చేతిలోనికి కర్ర వచ్చిందో, ఆ కర్రగా మారిందో, ఆయన మరలా చేత్తో పట్టుకున్నాడు. ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే, ఈ కర్ర యొక్క ఉద్దేశమును మనము వాక్య భాగంలో మరొక వచనం కూడా మనం చదువుదాము. కీర్తనలు పుస్తకంలో 110వ కీర్తన గమనించాలి. ఇక్కడ 110వ కీర్తనలో
రెండవ చరణం. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగు చేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. ఇక్కడ సియోనులో నుండి దేవుడు పరిపాలన దండం అంటే అది ఒక అధికారపు ఆయుధం. అధికారం, పరిపాలన. గమనించాలి, పరిపాలన. దేవుడు సియోనులో నుండి పరిపాలన ఆయన సాగించుచున్నారట. దండము అని చెప్పబడింది. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, మోషే చేతిలో ఉన్నదేంటి చూడాలి. ఇలాగా మోషే చేతిలో ఉన్నదేంటి? కర్ర. అంటే ఈ కర్ర దేన్ని చూపిస్తుందంటే, దేన్ని సూచిస్తుంది? అధికారాన్ని సూచిస్తుంది. అధికారాన్ని సూచిస్తుంది, శాసనాన్ని సూచిస్తుంది, అధికారాన్ని సూచిస్తుంది. దేవుని యొక్క శాసనాన్ని చూపిస్తూ ఉంది, పరిపాలన విధం చూపిస్తూ ఉంది, పరిపాలన ఆధారమును చూపిస్తూ ఉంది. స్తోత్రం. పరిపాలన దేవుడు సియోనులోంచి దాన్ని సాగించుచున్నారు అని మరి ఈ కీర్తనలో మనము చూస్తూ ఉన్నాం. అంటే మోషే చేతిలో ఉన్న ఆ కర్ర ఒక అధికారాన్ని సూచిస్తూ ఉందని వింటున్నా మనము గమనించాలి, చదువుతున్నా మనము గమనించాలి. దేవుడు ఒక అధికారము అతనికి ఇచ్చారు. ఇప్పుడు ఈ అధికారము వేటి మీద వాడాలి, ఉపయోగించాలి అనేది మనం చూస్తున్న సమయంలో ఆ కర్ర నేల మీద వేసినప్పుడు అది సర్పముగా మారినప్పుడు దాన్ని తోక పట్టుకున్నప్పుడు మరలా అది కర్రగా మారింది. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో 9వ వచనంలో మనము చూసినప్పుడు చదవండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. స్తోత్రం. ఈ వచ్చిన భాగంలో మనం చూసినప్పుడు ఘట సర్పము అది ఎలా పిలువబడుతుంది? ఈ లోకంలో ఎలా పిలువబడుతుంది? ఘట సర్పం ఏమని పిలువబడుతుంది? 9వ వచనంలో కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. చాలు. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ చదువుతున్న వాక్య భాగంలో మరి సర్వలోకమును మోసపుచ్చుచు సాతాననియు అపవాది అనియు సాతాను అనియు అపవాది అనియు పేరు గల ఆది సర్పము. చూడండి, ఈ ప్రకటన గ్రంథంలో చదువుతున్న మాటను మనం చూస్తున్నప్పుడు ఆది సర్పము అని చెప్పబడింది. ఆది సర్పం అంటే ఏదెను తోటలో అవ్వతో మాట్లాడింది, అబద్ధపు మాటలు చెప్పి అవ్వను మోసగించి ఆ పవిత్రత నుండి, ఆ పరిశుద్ధత నుండి, ఆ పరిస్థితి నుండి తొలగించి ఆత్మీయ జీవితం నుండి, దేవుని ఆ ఒక్క పవిత్రత నుండి పడగొట్టేసింది ఆది సర్పం. ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా ఇక్కడ కనబడుతుంది. అది సాతాననియు అపవాది అనియు సర్వలోకమును మోసపుచ్చుచున్నది. అంటే ఇప్పుడు మోషే చేతిలో కర్రగా, అది సర్పంగా, ఈ విధంగా దేవుడు ఎందుకు మోషే ఎదుట ఈ ప్రక్రియ ఎందుకు చేశారు అని అంటే, ఇప్పుడు మోషేకు
మోషేకు సాతాను మీద కూడా అధికారము మోషేకు రావాలి. సాతాను మీద కూడా, ఘట సర్పం మీద, ఆది సర్పం మీద, అపవాది మీద, సాతాను మీద మోషేకు అధికారము రావాలి. అధికారము చేయాలి, పెత్తనము చేయాలి, సాతాను మీద పరిపాలన చేయాలి, అధికారము చేయాలి. ఇది ఇప్పుడు దేవుని ఉద్దేశం. మరి మోషే చూసినప్పుడు అది పాముగా మారినప్పుడు మరి ఆయన పారిపోయాడు. గమనించాలి, కొన్ని సందర్భాల్లో పరిస్థితులు కొంచెం తారుమారుగా ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా సాతాను ఏదైనా శోధన పరిస్థితులు వస్తున్నప్పుడు కృంగిపోయి, ఏసారిపోయి, పరిస్థితులకి లొంగిపోయి అయ్యో ఇలాగైపోయింది, అయ్యో అలాగైపోయింది అని పరిస్థితుల నుండి దూరంగా వెళ్ళిపోవాలి, అక్కడ నుండి వేరైపోవాలి, ఇక్కడ నుండి అలాగే వెళ్ళిపోవాలి, ఇక్కడ నుండి అలా పారిపోవాలి, ఇలాగని ఎన్నో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి సందర్భంలో నిజంగా ఒక దీనత్వము కలిగిన వాడు మోషే. 80 సంవత్సరాలు వీడు కలిగిన వాడు పారిపోతున్నప్పుడు మోషేని అంటున్నాడు దేవుడు, మోషే దాన్ని తోక పట్టుకో. తోకను ఎందుకు పట్టుకున్నాడో తెలుసా? అది తోకతోటే పనిచేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దంటే యేసు ప్రభువు దాని తలకాయ సిలువలో చెదగొట్టేశాడు. ఇప్పుడు తోకతోటే పనిచేస్తుంది. తోకతోటే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము, తోకతోటే 3వ భాగమును దేవదూతలను భూమి మీదకి ఈడ్చుకొచ్చింది తోకతోటే. దాని పని అంతా కూడా చాలా బలంగా చేస్తూ ఉంది. దేవునికి వ్యతిరేకంగా, ఎట్లాగా? దేవునికి వ్యతిరేకంగా ఒక గుంపును తయారు చేసి దేవుని మీద తిరుగుబాటు చేసేటట్లుగా, దేవుని సంఘం మీద తిరుగుబాటు చేసేటట్లుగా కొందరిని ఏం చేసింది? 3వ వంతును ఆ పరలోకములో నుండి కిందకి ఈడ్చుకొచ్చేసింది తోకతోటే. ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న మాటలు మనం చూస్తున్న సమయంలో. అయితే ఇప్పుడు మోషేకు ఏం కావాలి? మోషేకు అపవాది మీద, సాతాను మీద అధికారము చలాయించాలి. ఇప్పుడు తన చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించాలి. ఇది ఇప్పుడు దేవుని ఉద్దేశం. ఇప్పుడు దేవుని పిల్లలు శోధనలు వచ్చినప్పుడు దేవుడిచ్చిన వాక్యమనే దండము మోషే కూడా మనం చూస్తున్నప్పుడు ఆ ఎర్ర సముద్రం ముందు మంచి వీధులు గాలి, భయంకరమైన గాలి వేస్తున్న సమయంలో మోషేకు ఏం మైండ్ పనిచేయట్లేదు. ప్రజలందరూ భయాందోళనగా ఉన్నారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు 14వ అధ్యాయంలో, మోషే నీ చేతిలో ఉన్నది ఏంటి? నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం మీద చాపు అన్నాడు. చూడండి, తన చేతిలో అధికారం ఉంది, దేవుడిచ్చాడు. మరి అది ఉపయోగించే పని ఎవరిది? దేవుడు నీకు వాక్యం ఇస్తున్నాడు, ఉపదేశం ఇస్తున్నాడు. దాన్ని నీ జీవితం కొరకు, నీ జీవితం కొరకు, నీకున్న పరిస్థితులను జయించటానికి సంపూర్ణంగా ప్రభుకు సమర్పించుకొని, ఆత్మతో సత్యముతో ప్రభుకు అప్పగించుకొని, ఆ విధంగా ఉంటున్నప్పుడు దేవుడిచ్చిన ఉపదేశ వాక్యములను నీ జీవితంలో ఉపయోగించి సాతాను శోధనలను ఎదుట నిలవడానికి, స్తోత్రం, హల్లెలూయా, నిలవబడ్డానికి, అది శరీర బలహీనత అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, ఇంకొక సమస్య అవ్వచ్చు, ఏదవ్వచ్చు, నువ్వు శాసించాలి దాన్ని. దేవుడు అంటున్నాడు, నీకున్న పరిస్థితిని బట్టి చూసి భయపడవద్దు. యెహోవా నేడు రక్షణ, ప్రజలు చూచినట్లు నీ చేతిలో ఉన్న ఆ కర్రను సముద్రాన్ని చూపించట్లాగంతే. ఎప్పుడైతే చూపించాడో ఆ సముద్రము పాయలైపోయాయి, నీరు దారి చేసింది, 6 నెలలుగా అయిపోయింది. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అధికారం, పరిపాలన దండం. కీర్తనలో కూడా మనం చదువుతున్నాం కదా, సియోనులో పరిపాలన కొనసాగించేది. ఆ అధికారము దేవుడు మోషేకు అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు సాతాను మీద ఆ అధికారము, ఆ పెత్తనమును, ఆ పరిపాలన చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పుడు కూడా దేవుని పిల్లలకు, దేవుని బిడ్డలకు
సాతాన్ని పెత్తందారిగా పెట్టలేదు. ఎట్లాగా? నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ జీవితం మీద సాతాన్ని పెత్తందారిగా దేవుడు ఉంచలేదు. దేవుని పిల్లల కాళ్ళు కింద పెట్టాడు దాన్ని. అధికారం, స్తోత్రం, అధికారం దేవుని పిల్లలు పాదముల కింద పెట్టారు. అయితే ఆయన అంటున్నాడు, మోషే నీవు చేత్తో పట్టుకో అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు సాతాను దాని ట్రిక్కులు, దాని మోసము అనేకుల్ని మోసగిస్తుంది. ఇవాళ సాతాను అన్యజనులు మోసగించట్లా. ఇవాళ దేవుని పిల్లలు అనేవారిని, దేవుని పిల్లలు అనేవారిని, సేవ చేస్తున్న వారిని, పరిచర్లో ఉన్నవారిని, అనేకుల్ని ఎంతోమందిని అది మోసగించుచున్నది. అది మోసగించుచున్నది. సర్వలోకాన్ని మోసగించుతుంది. అందరినీ మోసగిస్తుంది. అందరినీ ఏ విధమైన బలహీనతలు కలిగి ఉన్నాయో ఆ బలహీనతలను బట్టి ప్రతి ఒక్కరిని మోసగిస్తుంది. కొంతమందికి ధనం అంటే ఆ ధనాన్ని చూపించి మోసగిస్తుంది. కొంతమందికి పేరు కావాలి, పదవి కావాలి, నేను అని చూపించుకోవడానికి కావాలి. దేవుని స్తోత్రం. ఆ విధంగా ఆ పరిస్థితుల్లో వాళ్ళని త్రోసేసి వాళ్ళని పాడు చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా ఎన్నో రకాలు మోసకరమైన పరిస్థితుల్లో మనుషుల్ని నెట్టివేసి వాళ్ళ జీవితాలతోటి ఆడుకుంటూ ఉంది. అయితే సర్వశక్తుడైన దేవుడు ఈ రోజున ప్రతి ఒక్కరికి, విశ్వాసముతో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ అధికారము ప్రభు ఇస్తున్నారు. తన బిడ్డలకు దేవుడు అధికారం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ అధికారము నువ్వు ఉపయోగించాలి. ఏం చేయాలి? ఆ అధికారము నీవు ఉపయోగించాలి. అది ఉపయోగించినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో జయము అనేది నీవు అనుభవించగలుగుతావు. మొదటిగా ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే రెండవదిగా మనం చూస్తున్నప్పుడు నిర్గమకాండములో 4వ అధ్యాయంలో 6 నుండి 8 వచనాలు మనము చూద్దాం. 6 నుండి 8వ వచనం వరకు. ఆయన దాని చేత వారు తమ పితరులైన దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లది ఆయను. తరువాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మును ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలకు తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయను. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు దేవుడు తిరిగి ఐగుప్తుకి మరలా పంపించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుచున్న మాటలు మనము గమనించినప్పుడు ఈ మోషేతో కూడా మాట్లాడుచు ఆయన అంటున్నాడు, మోషే నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనము, నీ రొమ్మున ఉంచుకోమని దేవుడు చెప్పినప్పుడు మోషే ఆ విధంగానే చేసినప్పుడు అది ఎట్లా మారిపోయింది? కుష్ఠముగా మారిపోయి ఆ చెయ్యి ఎండిపోయింది. అది మరలా ప్రభు అంటున్నారు. ఏమంటున్నారు ప్రభు? అది మరలా వెలుపల నుండి మరలా లోనికి, అనగా మరలా రొమ్మును ఆనించు అని చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్లుగానే మోషే చేశాడు. ముందు వెలపలికి తీయమన్నాడు. వెలపలికి తీసినప్పుడు అది ఎండిపోయి ఉంది. మరలా తీసి మరలా లోపల పెట్టమన్నారు, అంటే రొమ్మును ఆనించమన్నారు. అప్పుడు అది మామూలుగా అది అయ్యింది. అంటే ఇక్కడ కుష్ఠము అనేది మనము చూసినప్పుడు ఈ పాత నిబంధన కాలంలో కుష్ఠము గర్వానికి, పాపానికి,
గర్వానికి పాపానికి సూచనగా ఉంది. గమనించాలి, గర్వానికి పాపానికి సూచనగా ఉంది కృష్టము. సాధారణంగా మనిషి గర్వమును బట్టి మనుషుడు పతనమైపోతారు. సాతాను కూడా గర్వమును బట్టే వాడు పతనమయ్యాడు, పరలోకం నుండి దేవుడు తోచేశాడు వాడిని. అట్లాగే గర్వమును బట్టి మనుషుడు పాడైపోతాడు. ఈ కుష్టిని ఒక సూచనగా చూపిస్తూ ఉన్నాడు. మనము ఈ నిర్గమకాండములో 4వ అధ్యాయంలో 2వ వచనం నుండి 9 వచనాలు మనము చదువుతున్న సమయంలో ఇక్కడ దేవుడు 3 సూచనలు మోషేకు చూపించాడు. 3 సూచక్రియలు, 3 సూచనలు మోషే ఎదుట చూపించాడు. మొదటిది మనం సర్పముగా మనం చూస్తున్నాం. రెండోది మనం చూసినప్పుడు ఇక్కడ తన చెయ్యి కుష్ఠముగా మారటం చూస్తున్నాం. కుష్ఠముగా మారటం చూస్తున్నాం. గమనించాలి, ఈ కుష్ఠము గూర్చి మనము ఒక వ్యక్తిని చూద్దాం. దేవునికి స్తోత్రం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 19వ వచనం. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. స్తోత్రం. వాస్తవానికి ఈ ఉజ్జియా అనేవాడు యోధా జనాంగానికి రాజు. ఈయన యోధా జనాంగానికి రాజు. అయితే ఇప్పుడు రాజు ఏం చేయాలి? సాధారణంగా రాజు ఏం చేయాలి? రాజు చేసే పని ఏంటి? రాజులు చేసే పని ఏంటి? నేను స్తోత్రం. రాజులు చేసే పని ఏంటంటే వారు ప్రజలను పరిపాలించాలి, ప్రజలకి న్యాయం తీర్చాలి, ప్రజలకు క్షేమం చేకూర్చాలి, ప్రజల బాగోగులు చూడాలి. అది వారి పని. అయితే ఇక్కడ ఉజ్జియా ఎప్పుడైతే రాజు అయ్యాడో, యూదా జాతి ప్రజల్ని పరిపాలించే ఆ క్రమములో ఉన్నాడో, అప్పుడు అతడు బాగా ఆస్తి సంపాదించాడు, పరికరాలు సంపాదించాడు, రథాలు సంపాదించాడు, సైన్యాన్ని సంపాదించాడు. అతను కొంచెము ఆర్థికంగా అన్ని విషయాల్లో అతను స్థిరపడ్డాడు, సంపాదన పరుడయ్యాడు, ఐశ్వర్యం వచ్చింది, అన్నీ సంపాదించాడు. ఆ సమయంలో ఇప్పుడు అతనికి ఏం బుద్ధి పుట్టింది? అక్కడ లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, దేవుని సేవ చేసేవారు ఉన్నారు, దేవుని సేవ కొరకు ఏర్పాటు చేయబడ్డ యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. వారందరూ కూడా దేవుని ఏర్పాటు బట్టి పిలువబడిన వారు. గుడారంలో పరిచర్య చేయటానికి ధూపాత్రి పట్టుకునే ఆ పని, గంగానమ్మ దగ్గర ఆ పని, తర్వాత బలిపీఠం దగ్గర ఆ పని, ప్రత్యక్ష గుడారములో పని. దేవునికి స్తోత్రం. ఇలాగా అక్కడ పనిచేసే యాజకులు, ప్రధాన యాజకులు, సేవ చేసేవారు, ఆ అన్ని వర్గాల్లో ఆ ప్రత్యక్ష గుడారంలో పనిచేసేవారు అందరూ ఆ స్థలంలో ఉన్నారు. అయితే ఇతడు ఆ స్థలము లోపలికి రావడానికి రాజైనా ఇంకొకరైనా ఇంకొక అధికారైనా ఆ స్థలంలోనికి రాకూడదు. ఎందుచేతంటే ఆ స్థలంలో యాజకులే ఉండాలి. అయితే ఇప్పుడు నేను రాజును కదా, నేను ఏం చేసినా కూడా చెల్లుతుంది, నేనేమైనా చేయగలుగుతాను, నేను రాజును కదా, నాకు అధికారం ఉంది కదా అని దేవుడు సేవ చేసే సేవకులను ఎదిరించి సేవా నియమాన్ని పక్కకు తోసేసి తనకున్న రాజ్యరకం అధికారం మీద అహంకారంతో, స్వనీతితో, గర్వంతో అతడు వచ్చి ఏం చేస్తున్నాడు? ధూపం వేస్తున్న సమయంలో అక్కడున్న యాజకులందరూ కూడా వారందరూ కలవరపడుతున్నారు, వాళ్ళందరూ బాధపడుతున్నారు, వాళ్ళందరూ బెంబేలవుతున్నారు. ఎందుచేతంటే ఇది ఈ పని ఏంటి, ఇది ఈయన చేయటం ఏంటి, ఇదంతా చేయడానికి మనం ఉన్నాం కదా, ఏమిటి ఈ పని? ఇది యెహోవా దేవునికి కోపం తెప్పించేది. యెహోవా ఒక నియమాన్ని, ఆ క్రమాన్ని పక్కకు తోసేసి ఇతను చేయటం ఏమిటి? ఎప్పుడైతే ఆ ధూపాత్తు తీసుకుని అది చేయటానికి సాహసించాడో
వెంటనే పనిష్మెంట్ దేవుడు ఇచ్చేశాడు. దేవుడు వెంటనే మొత్తేసాడు. అక్కడ ఏమైంది? నొసట కుష్ఠము వచ్చేసింది. ఈ రోజున కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఉద్యోగాలు చేసుకునేవారు, డబ్బులు సంపాదించిన వాళ్ళు, ఇవాళ కొన్ని సంఘాల్లో కూడా కొంచెం బాగా సంపాదించిన వాళ్ళు, చేసిన వాళ్ళు, కొంచెం పాస్టర్ల మంచితనం బట్టి వాళ్ళకి పాటలు పాడడానికో లేదా పరిచయం చేయడానికి ఏది ఇస్తూ ఉంటుంటే వాళ్ళ కొమ్ములు వచ్చేసి ఆ పులిపీఠం దగ్గర నిలబడి ఆ సేవలో కూడా చేయి పెట్టడం, కాలు పెట్టడం మొదలు పెడుతున్నారు వీళ్ళు కొంతమంది. నేను వాక్యంలో ఉన్న విషయం చెప్తున్నాను. నేను రాజు పని ఏంటి, సేవకుల పని ఏంటి, యాజకుల పని ఏంటి? దాని కొరకు పిలబడ్డారు, దాని కొరకు ఏర్పాటు చేయబడ్డారు, దాని కొరకు నిర్ణయించబడ్డారు. అదంతా వారి పని. అయితే ఈ రాజు అహంకారుడై, ఉగ్రుడై, కోపంతో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన రాజు కదా, ఆయన కోపపడి కళ్ళారు చేస్తే ఇప్పుడు యాజకులు సేవకులు వణికిపోవాలన్నమాట. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? చేతులు కట్టేసుకుని రాజుగారు వస్తున్నారు హో అన. సర్వశక్తుడి దేవుని సేవకుడు. ఇవాళ ప్రధానమంత్రి కూడా దైవజనుడి దగ్గర మోకరించి ప్రార్థన చేయించుకోవాలి. అబ్రహాము దగ్గరికి ఎలీమెలెకు వచ్చి దేవుడు కలలో చెప్పాడు, ఇదిగో అబ్రహాం చేత నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ రాజ్యము, నీ కుటుంబము క్షేమంగా ఉంటుంది. అతని జోలికి వెళ్ళొద్దు సుమా, అతని భార్య జోలికి వెళ్ళొద్దు సుమా, అతని జోలికి వెళ్ళొద్దు సుమా అని దేవుడు చెప్పాడు. దైవ సేవకులు ప్రార్థనతో రాజ్యాలు నిలబడతాయి. దైవ సేవకుల ప్రార్థనతో కుటుంబాలు నిలబడతాయి. దైవ సేవకుల ప్రార్థనతో రాజులు, కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. హల్లెలూయా. ఈ ఉజ్జయ అనేవాడు, మీరు 20వ అధ్యాయం చదువుకుంటే అక్కడ చాలా విషయాలు ఉంటాయి. అతడు ఎంత ఉగ్రుడయ్యాడో, అతడు ఎంత గర్విష్ఠుడయ్యాడో, దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? దేవుడు వెంటనే మూతేశాడు. వెంటనే కుష్ఠం వచ్చేసింది. ధర్మశాస్త్ర ప్రకారముగా కుష్ఠరోగి మందిరంలోనికి రావడానికి అనుమతి లేదు, ఊరిలో ఉండడానికి అనుమతి లేదు, ఊరు బయటికి పంపించేసేయాలి. యేసు ప్రభు కాలంలో కూడా ఇది జరిగింది. ఒక కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నన్ను శుద్ధి చేయడం నీకు ఇష్టమా అంటే, ఊరు చివరున్న కుష్ఠరోగి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు. అంటే కుష్ఠరోగులు అందరూ ఎక్కడ ఉన్నప్పుడు, కుష్ఠరోగులు ఎక్కడ ఉండాలి? ధర్మశాస్త్ర ప్రకారంగా పాలెం అవతలు ఉండాలి. అంటే ఊరు అవతలు ఉండాలి, ఊరు చివరిన ఉండాలి. గర్విష్ఠులు, పేతురుబతిలో చెప్పబడింది, దీనులకు దేవుడు కృప అనుగ్రహిస్తాడంట, గర్విష్ఠులను అణిచివేస్తాడట. గర్విష్ఠులను దేవుడు అణిచివేస్తాడట. అందుకే అన్నడు కూడా గర్వంగా ప్రవర్తించకూడదు. హృదయ గర్వము, మాటల్లో గర్వము, ప్రవర్తనలో గర్వము, జీవితంలో గర్వము, చేసే పనుల్లో గర్వము. ఉజ్జియా గర్వంతో వచ్చేసాడు ఎదరికి. అక్కడ ఏం చేశారు? ఆ కుష్ఠు వచ్చేసినప్పుడు ప్రధాన యాజకుడైన అజర్యాను యాజకులందరూ అతని వైపు చూడగా అతడి నొసట కుష్ఠము గలవాడై ఉండెను. గనుక వారు తడువు చేయక, వారు ఆలస్యము చేయక అక్కడి నుండి అతనిని బయటకు వెళ్ళగొట్టిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని సముఖంలో గర్విష్ఠులు ఉండలేరండి. దేవుని సముఖంలో యాజకులు ఏం చేశారు? ఆ గర్విష్ఠుడైన ఆ రాజుని ఆ అపవిత్రమైన పరిస్థితుల్లోనికి ఎప్పుడైతే దేవుడు మొత్తేశాడో అతను వెంటనే వెళ్ళగొట్టేశారు. దేవుని స్తోత్రం. అక్షార్థంగా ఇప్పుడు ఆత్మీయంగా చూసినప్పుడు దేవుని మందిరములో, దేవుని సంఘములో, ఉపదేశం ఎదుట గర్విష్ఠులు నిలవలేరు, అహంకారులు నిలవలేరు. దీనులకు ప్రభువు కృప అనుగ్రహించేవాడు. దీనులకు కృప అనుగ్రహించేవాడు. ప్రతి ఒక్క వ్యక్తి కృపను అనుభవించేవారై ఉండాలి. అది దీనులకు మాత్రమే దొరికేదై ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. అయితే గమనించాలి, ఇక్కడ మోషే చెయ్యి కుష్ఠముగా మారి అది మరలా రొమ్మును ఆనించుకున్నప్పుడు అది యథాస్థితికి వచ్చేసింది. దీని అర్థం ఏమిటంటే మోషే మొట్టమొదటిగా సర్వశక్తుడైన దేవుడు ఇప్పుడు ఈయన్ని కలుసుకుని ఐగుప్తుకి పంపించడానికి
అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే ఇప్పుడు ఈ సూచన ద్వారా అతనికి తెలియచేస్తున్నాడు. అయితే ఇప్పుడు మొట్టమొదటిగా మోషేలో ఉన్న ఆ గర్వము, మోషేలో ఉన్న ఆ పాపం మీద అతనికి అధికారం రావాలి. మోషేలో ఉన్న పాపము మీద, పాపపు శక్తి మీద, మోషేలో ఉన్న గర్వం మీద. ఈ కుష్టి గర్వానికి, ఇది పాపానికి, ఇది సూచనగా ఉంది కదా. అయితే ఇప్పుడు మోషేలో ఉన్న పాపం, మోషేలో ఉన్న గర్వము, దాని మీద అధికారము రావాలి మోషేకి. ఇలా రొమ్ము నానించుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే హృదయము లోపల ఉన్న అహంభావం, హృదయములో ఉన్న అహంకారం. పైకి దీనులుగానే కనపడతారు, పైకి దీనులుగానే నవ్వుతూ ఉంటారు, వందనాలు తందనాలు అంటారు, వెనకాల తీస్తారు, పెద్ద పెద్ద జేసీబీతో పెద్ద పెద్ద గొంతులు తీస్తారు. ఇది కాదు. ఏం కావాలి? అయితే మోషేకు ఎందుకు ఆ చెయ్య బయటికి పెట్టు, మళ్ళీ రొమ్ము నానించుకో, ఈ సూచన ఎందుకు ఇస్తున్నాడంటే అక్కడ సాతాను మీద మొదటిగా అధికారం రావాలి అని చెప్పారు. రెండవదిగా నీ పాపం మీద, నీ పాప యొక్క స్వభావం మీద నీవు అధికారం చెలాయించాలి. చూడండి, నీ ఉద్దేశం మీద, నీ ఆలోచన మీద, దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి కార్యం మీద నువ్వు అధికారము చేసేవాడవై ఉండాలి, అధికారము చేసేదానివై ఉండాలి. ఎలాగా? దాని నుండి నీవు మొట్టమొదటిగా దాన్ని పరిపాలించే అధికారము నీకు కావాలి. ఏం కావాలి? స్తోత్రం. పరిపాలించే అధికారము కావాలి. అందుకే మోషే అది బయటికి తీ, మరలా ఆనించు అన్నప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనము గమనించినప్పుడు ఏం చేశారు మోషే? తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనుమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలకు తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయను. శరీరముగా మారిపోయాను. శరీరంలో ఒక భాగానికి కుష్టి వచ్చింది. తర్వాత మరలా అది దేవుడు చెప్పినట్లుగా మోషే చేసినప్పుడు అది మిగిలిన శరీరముగా, ఆరోగ్యకరమైన శరీరముగా మరలా కూడా అది మార్పు చెందింది. దేవునికి స్తోత్రం. మనం మాట్లాడుకున్నాం కదా, దీని మీద మోషేకు జయము కావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడికి పంపిస్తున్నాడు? ఐగుప్తుకు పంపిస్తున్నాడు. అక్కడున్న జనము అడుగుతారు, అయ్యా నిన్ను పంపించింది ఎవరు అని అంటే ఆ దేవుడి పేరు చెప్పాలి. తరువాత కొన్ని సూచనలు అతని జీవితంలో అవన్నీ కూడా గమనించాడు, గుర్తించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే తన పాపము, ఇప్పుడు చూడండి, ఎవరైనా కూడా ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలనుకోండి, చూడండి, మనం చెప్తాం కూడా సంఘంలో వాళ్ళ రక్షణ పొందాలి. చూడండి, ఇలాగా వాళ్ళ రక్షణ పొందాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని అన్నప్పుడు ఇలా చూడండి, మొట్టమొదటిగా ప్రార్థన చేసే వ్యక్తి తన పాపం మీద, తన హృదయం మీద, సాతాను యొక్క అధికారం మీద ముందు ఈ వ్యక్తికి అధికారం కావాలి. అవతల వ్యక్తి విడుదల పొందాలి అంటే, అవతల వ్యక్తి విడిపించబడాలి అంటే ముందు నీ పాపం మీద నీకు జయం కావాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ ఫరో యొక్క అధికారం నుండి, ఆ ఐగుప్తు నుండి ప్రజలను తీసుకురావాలంటే అది సామాన్య విషయం కదా. ఫరో యొక్క అధికారంలో ఉన్నారు వారు. ఊరినే పంపిస్తాడా ఫరో? ప్రజలను విడిపిస్తాడా? వాడు ఆధిపత్యంలో ఉన్నారు. ఇప్పుడు సాతానికి సూచనగా ఉన్నాడు ఫరో, వాడు అధికారంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే మొట్టమొదటిగా మోషే అక్కడికి వెళ్ళి వాళ్ళని విడిపించాలంటే మొట్టమొదటిగా తన పాపం నుండి తాను, తన పాపం మీద అధికారం కావాలి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలని ఎవరి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళకి విడుదల జరగాలి, వాళ్ళ జీవితంలో కార్యం జరగాలి అంటే ముందు నీకున్న పాపపు స్వభావం మీద నీకు అధికారం కావాలి. దాని మీద అధికారం కావాలి. నీ స్వార్థపు బతుకు మీద నీకు అధికారం కావాలి. ఆ స్వార్థము నిన్ను అది పరిపాలిస్తున్న సమయంలో దాన్ని నువ్వు లోపరుచుకుని దాన్ని పరిపాలించే వ్యక్తిగా నీవు ఉండాలి.
ఇప్పుడు ఈ విషయము దేవుడు మోషేకు తెలియజేస్తూ ఉన్నాడు. ఐగుప్తుకు వెళ్ళాలంటే సామాన్య విషయం కాదు, పంపిస్తాడు దేవుడు. అయితే తన పాపంలో, తన అహంకారంలో, తన గర్వంలో ఉండి వెళ్ళి దేవుడు పంపించాడు రండి అంటే వాళ్ళు రారు. ఎందుకంటే ఈయన కూడా ఆ పాపంలో బంధించబడి ఉన్నాడు. నీ ప్రార్థన వినాలి అంటే, నీకు అవతల వాళ్ళ మీద అధికారం రావాలి అంటే, ముందు నీ పాపం మీద నీకు జయం కావాలి. నీకున్న ఆలోచనల మీద నీకు జయం కావాలి. నీకున్న స్వభావం మీద, ఈ శరీర సంబంధమైన స్వభావం ఉంది కదా, దీని మీద నీకు అధికారం కావాలి. దేవుని ఉద్దేశం అదే ఉంది. అందుకే ఆయన అంటూ ఉన్నాడు మోషేతో, దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే 2వ రాజుల గ్రంథంలో కూడా మనం ఒక వ్యక్తిని చూద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనం త్వరగా. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతిని సర్వకాలము అంటియుండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. ఇప్పుడు ఈయన ఎవరెవరితో మాట్లాడుతున్నారు? ఎలీషా ఎవరితో మాట్లాడుతున్నాడు? నయమానుతో మాట్లాడు. గెహాజీతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? గెహాజీతో మాట్లాడుతున్నాడు. ఎలీషా దగ్గర చిన్న పాస్టర్గా ఉన్నాడు, చిన్న సేవకుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి సమయంలో నయమాను ఎలీషా ద్వారా స్వస్థత పొందటానికి, తనకున్న కుష్టు రోగాన్ని పోగొట్టుకోవడానికి వచ్చాడు. అయితే ఇప్పుడు ఎవరు? ఈ గెహాజీ ఎలీషా చెప్పినట్టు ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునిగి శుద్ధయ్యాడు. అయితే నయమాను తెచ్చిన బంగారపు వస్తువులు అవి కావాలని గెహాజీ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అవి ఎలీషా వద్దనుకున్నాడు, అట్లా ఆశించలేదు ఎలీషా. అయితే ఇతడు దైవజనుడైన ప్రభుత్వైన ఎలీషాకు తెలియకుండా రహస్యంగా వెళ్ళాడు. అయితే ఎలీషా ఇతడు దీర్ఘదర్శి అయి ఉన్నాడు. అతను ఉన్నది లోపలైనా కూడా అతని ఆత్మ ఈ గెహాజీతోటి వెళ్ళింది. ఎవరాత్మ? ఎలీషా ఆత్మ గెహాజీతో వెళ్ళింది. గెహాజీ ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో ఇదంతా కూడా ఎలీషా ఆత్మ చూసింది. అది జాగ్రత్తగా ఈ గెహాజీ ఏం చేశాడంటే, జాగ్రత్తగా బట్టలు అవన్నీ తెచ్చుకుని ఓ చోట దాచేసుకుని మెల్లిగా వచ్చి ఎలీషా ఎదుట ఏమి ఎరగని, ఏమంటారు, ఎల్లుల్లిపాయ ఏంటి అది ఏమంటారు, ఏమీ తెలియని అమాయకుల్లాగా, ఏమి కొంతమంది యాడ్ చేస్తూ ఉంటారు కదా, కొంతమంది నటిస్తూ ఉంటారు, ఏమీ తెలియగానే అందరూ దేవుని స్తోత్రం. నా దగ్గర కొంతమంది నటిస్తూ ఉంటారు, నటించారు కొంతమంది, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్లాగా అయితే ఎలీషా అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు గెహాజీ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళానండి పాస్టర్ గారు, నేను ఇక్కడే ఉన్నాను కదా. ఇక్కడే ఉన్నావా? అయితే ఆ ఒక్క నయమాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీకుతో రాలేదా? చూడండి, ఆశ, దురాశ, సుబుద్ధి ఆధారం చేసుకుని స్వార్థంతో దేవుని పనిలో చాలామందికి ఆకాంక్ష ఉంటుంది, దురాశ ఉంటుంది. దానిని బట్టి ఎలీషా ఏమన్నాడు, అదిగో ఆయన తెచ్చిన బంగారు వస్త్రాలు ఎలాగ తెచ్చుకున్నావు కాబట్టి ఇదిగో ఆయన ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిన కుష్టు ఉంది, ఇప్పుడు ఆ కుష్టు కూడా నువ్వు తీసుకో. నీకే కాదు, నీ సంతతి వారందరికి కూడా ఈ కుష్టే, నీ పిల్లలందరికీ కూడా ఈ కుష్టే సంప్రాప్తం అవుతుంది అని చెప్పేశాడు. దాని మీద అధికారం కావాలి నీకు. ఆ పాపపు మీద, దురాత్మల మీద, దురాత్మ శక్తుల మీద, పాపపు శక్తుల మీద, అనాలోచన మీద, అపవిత్రమైన ఆలోచనల మీద నీకు అధికారము కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కావాలి? అపవిత్రాత్మల మీద, దురాశలు అన్నీ కలిగించేది అపవిత్రాత్మే. కక్ష, కోపము, మూతి చేసుకోవడం, ఇలాగా మాటికి మూతి చేస్తూ ఉంటారు, మాటికి. ఈ దురాత్మలు దెయ్యాలి మాట. అయితే మనం ఒక వచనం కూడా దీన్ని చూద్దాము. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 14వ వచనం. యూదుడైన 13వ వచనం కూడా చదువు.
అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయాను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా, ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఇక్కడ చూడండి, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు దెయ్యాలు పట్టిన వాళ్ళు, అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళు, రోగములతో ఉన్నవారు, వాళ్ళ మీద చేతులుంచి పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఆ దెయ్యాలు కేకలు వేసి వెళ్ళిపోతున్నాయి. అట్లాగే కొంతమంది రోగగ్రస్తులు ఉన్నారు. ఆ రోగగ్రస్తులు పౌలు తుడుచుకున్న ఈ కచ్చి ముఖం తుడుచుకుని కళ్ళు తుడుచుకుని ఆ బట్టను అలా పాడవేస్తే ఆ బట్టలు తీసుకెళ్ళి కొంతమంది దాచుకుని రోగాలు వచ్చిన వాళ్ళు ఆ రోగం ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే స్వస్థత కలుగుతుంది. ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ విషయము ఈ కొంచెము గాడి విద్య చేసేవారు, మాంత్రికులు చేసేవారు, వీళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు ఇవన్నీ చూశారు పౌలు చేసేది. అయితే ఇప్పుడు వాళ్ళు కూడా, పౌలేమో యేసు నామములో దురాత్మ పళ్ళిపోను కాక అంటున్నాడు. స్తోత్రం. అది చూశారు. చూసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళు కూడా ఎవరు ఒక ఆయనకి 7 కొడుకులు ఉన్నారు. అది చూశారు. చూసి ఈ 7 ఏం చేస్తున్నారంటే, ఇదిగో పౌలు ప్రకటించిన నామమున ఉచ్చారణ చేస్తున్నాం. పౌలేమో యేసు నామమున పొమ్మని చెప్తున్నాడు పౌలు. అయితే ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, పౌలు ప్రకటించిన నామమున మేము ఉచ్చారణ చేసి పొమ్మంటున్నామని దెయ్యాలతో చెప్తున్నారు. దేవుని స్తోత్రం. చూడండి ఎలా ఉందో చూడండి. పౌలేమో యేసు నామమున పో అంటున్నాడు సాతాన్ని, దెయ్యాల్ని. వీళ్ళేమన్నారు, పౌలు ప్రకటించిన నామం. ఎలాగుంటుంది కథ? వీళ్ళ అధికారం లేదు, వీళ్ళకేమీ లేదు. ఏంటి, పులును చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు మాట. ఇప్పుడు ఏమైంది, దెయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు దెయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నారు. పౌలు ప్రకటించిన నామమున మీరు వెళ్ళిపోండి దెయ్యాలారా అంటుంటే, అప్పుడు ఆ దెయ్యాలు పట్టిన వాళ్ళు మాట్లాడుతున్నారు, యేసు తెలుసు మాకు. దెయ్యాలు మాట్లాడుతున్నాయి, యేసు తెలుసు, పౌలు తెలుసు, మీరెవర్రా? ఆ 7 ఈ దెయ్యం పట్టినోడు ఏం చేశాడంటే, 2 పట్టేస్తున్నాడు పీకుల మీద చేసి, వాళ్ళని లొంగేసి కిందేసి తొక్కేస్తున్నాడు. ఈ మిగతా 5 జంపు పరుగు. అయితే ఇప్పుడు వీళ్ళ లొంగేసేసాడు. లొంగేసేటప్పటికి కింద అడిపోయారు వీళ్ళు. అప్పుడు వీడు దెయ్యం ఏం చేస్తుంది తెలుసా, వాళ్ళ సొక్కా ప్యాంట్లు ఇప్పారు. అక్కడ ఉన్నాయి, దిగంబరులు చేసేసిందండి, గుడ్లు పీకేసిందంట. ఎవరు చేసే పని ఎవరు చేయాలండి? ఉన్నాయి లేవు అక్కడ? ఉన్నది చెప్తున్నాను బాబు, లేదే నేను రాసుకొచ్చింది ఏం కాదు, అక్కడ ఉన్నదే. పౌలు కంటే దేవుడు అధికారం ఇచ్చాడు, పిలిచాడు, ఏర్పాటు చేశాడు, పంపాడు. మిషనరీలుగా వెళ్ళారు. వాళ్ళు మిషనరీలుగా వెళ్ళారు. వేరే రాష్ట్రం, పుట్టిన ఊరు నుంచి వేరే రాష్ట్రాన్ని వెళ్ళిపోయారు. అక్కడ ఉండి పరిచర్య చేస్తున్నారు, సంఘాలు కడుతున్నారు, పరిచర్య చేస్తున్నారు. తవిరేసేది గొడ్లు ఇప్పేసి పరిగెట్టేసి పారిపోయారు అంతే వాళ్ళు. దీని స్తోత్రం కలుగును గాక. గమనించాలి, ఆ అధికారము, ఆ పిలుపు, ఆ దర్శనము ఆ వ్యక్తుల్ని పౌలు నడిపిస్తూ ఉంది. ఇక్కడ మోషే కూడా అదే అధికారము దేవుడిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాలంటే మొట్టమొదటి ఈయన కూడా పాపం మీద జయం కావాలి. ప్రభు కొరకు అతడు జీవించాలి.
దేవునికి స్తోత్రం. నేను ఇంకొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మూడోదిగా మనం మరొక మాట కూడా మనం చూద్దాము. మరొక మాట చూద్దాము. మూడోదిగా నిర్గమకాండము 4వ అధ్యాయము 9వ వచనం. నిర్గమకాండము 4వ అధ్యాయము 9వ వచనం. వారు ఈ రెండు సూచనలను బట్టి ఒకటి కర్ర పాముగా మారింది. రెండోది చెయ్యి మంచిగా ఉన్నది కుష్ఠముగా మారింది. తర్వాత మరలా మంచిగా ప్రభు దాన్ని స్వస్థపరిచారు. ఇది రెండవ అద్భుతం లేక రెండవ సూచక్రియ. ఇది మూడోది. ఇప్పుడు నిర్గమకాండము 4వ అధ్యాయంలో 9వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళా మోషేతో పిలిచాడు కదా, ఏర్పాటు చేశాడు కదా. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు పిలిచిన వ్యక్తితో మాట్లాడతాడు. ఇన్ని పరిస్థితుల్లో అతడు ఉన్న ఇన్ని సూచక్రియలు చూసిన అయితే మూడవదిగా కూడా దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. మోషే ఈ రెండు సూచనలను బట్టి నమ్మక ఈ రెండు సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి. ఏంటి నమ్మక? ఎవరు నమ్మక? ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళాలి. ఐగుప్తులు మోషేను నమ్మాలి. ఇప్పుడు దైవజనుని నమ్మాలి. దేవుడు పంపాలని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు వాళ్ళని నమ్మాలి అంటే దేవుడు నన్ను పంపించంటే ఎవరు అని అడిగితే ఏం చెప్తాడు? ఇప్పుడు ఈ సూచనలన్నీ కూడా ఇప్పుడు మోషే కూడా నమ్మకం కలగాలి. రెండు సూచనలు జరిగినాయి. అయితే ఈ మూడోది చెప్తున్నాడు, నిన్ను ఈ రెండు సూచనలు కూడా నీ జీవితంలో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో ఈ సూచక్రియలు నీ ఎదుట చేశాను. ఈ సూచనలన్నీ కూడా ఈ రెండే సూచనలను బట్టి కాక మూడవదిగా అదిగో ఏట్లోనికి వెళ్ళు. ఎక్కడికి? ఏట్లోనికి వెళ్ళు. ఆ ఏటులో ఉన్న నీళ్లను తీసుకునిరా. ఆ నీళ్లను తీసుకొచ్చి ఎండిన నేల మీద పోయవలెను. ఆ నీళ్లు పోయాలి. నువ్వు ఏటులోకి వెళ్ళాలి, నీళ్లు తీసుకురావాలి. అది వెండిన నేల మీద ఆ నీరు వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఎప్పుడైతే అలాగా చెప్పారో ఏం చేశాడు మోషే? అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లను పొడి నేల మీద రక్తమగునాయను. పొడి నేల మీద వేయగానే అవి ఏమైంది? రక్తముగా మారిపోయింది. నీళ్లు వేస్తే రక్తముగా మారిపోయింది. ఇది మూడవ సూచన. మొదటిది ఏమైంది? మొదటిది కర్ర పాముగా మారింది. రెండోది చెయ్య కుష్ఠముగా మారింది. మళ్ళీ స్వస్థత జరిగింది. మూడోది ఏంటంటే ఏటిలో నీళ్లు తెల్లగా చక్కగా ఉంటాయి. ఆ నీళ్లను తీసుకొచ్చి ఆరిన నేల మీద వేసినప్పుడు అది రక్తముగా మారింది. ఇది మూడో సూచన. దేవుడు చూడండి, దైవజనుని ఎదుట దేవుడు ఎన్ని విషయాలు చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని ప్రజల మీద ప్రేమ, దేవుని విడుదల కొరకు ఆ ప్రేమ. అయితే ఎప్పుడూ కూడా మరి దైవ సేవకుని విషయంలో కూడా విడుదల కొరకు జయము పొందడానికి దేవుడు కూడా ప్రోత్సహిస్తాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా బలపరుస్తాడు. దేవుడు కూడా నిరాశలో ఉన్నప్పుడు ఆ సేవలో దేవుడు బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రోత్సహిస్తాడు. కొన్ని భయాలు మరి మోషేని వెంబడిస్తున్న సమయంలో దేవుడు ప్రోత్సహించాడు. జరుగుతున్న కార్యాన్ని ముందుకు నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస జీవితంలో కొన్ని కృంగుదలలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి, శోధనలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, హేళన ఉంటుంది, తృణీకారాలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనసు నొచ్చుకుంటుంది, హృదయం గాయపడుతుంది. ఎందుకు ఈ జీవితము అనిపించే పరిస్థితులు కొన్ని వస్తాయి. అటువంటి సందర్భాల్లో దేవుని సన్నిధిని
ఆశ్రయించాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిని మోషే ఆశ్రయించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడైతే ఆ మూడో ఒక అద్భుతము జరిగిందో అప్పుడు ఇక అర్థమైపోయింది మోషేకు. అప్పుడు మోషే వెళ్ళి అప్పుడు హిత్రో అనే అతను మామతో మాట్లాడుతున్నాడు. గొప్ప మాట ఇది, గమనించాలి. ఎవరు? హిత్రో. ఆ 18వ వచనం చదవండి. 4:18. అటు తరువాత మోషే అటు తర్వాత అంటే ఈ మూడో సూచక్రియ జరిగిన తర్వాత, ఈ సూచన జరిగిన తర్వాత అప్పుడు హిత్రో అనే ఆయన మోషే మామ దగ్గరికి వెళ్ళాడు. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన యిత్రో యొద్దకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా యిత్రో క్షేమముగా వెళ్ళమని మోషేతో అనెను. ఇక్కడ ఒక విషయం ఉంది. దేవునికి స్తోత్రం. ఇది వివరించి నేను ముగిస్తాను. ఇలా చూడండి. వాస్తవానికి మోషే ఈ మూడో చూచిన తర్వాత అతడు బయలుదేరి అతను మామ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మాట అంటూ ఉన్నాడు. నీ సెలవైన ఎడల, 18వ వచనంలో నీ సెలవ అయిన ఎడల నేను ఐగుప్తుకి వెళతాను, అక్కడ నా బంధువులు ఇంకా బ్రతికున్నారేమో, వెళ్ళి నేను చూసుకుంటాను, వెళతాను అని, అది కూడా నువ్వు సెలవిస్తే అతడు ఎంత దీన మనస్సు కలిగి ఉన్నాడో చూడండి. మోషే గొప్ప దైవజనుడు. అతడు ఎంత దీనమైన మనస్సు కలిగి ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. మామను సెలవు అడుగుతున్నాడు నేను వెళ్ళటానికి. అంటే దాని అర్థం ఏంటంటే అతడు మామ పశువులను మేపాడు. ఆ సందర్భంలో యిత్రో మోషేకు యజమానుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? యజమానుడై ఉన్నాడు. మరలా అతను కలుసుకోవడానికి వచ్చి నేను ఇలాగ ఐగుప్తుకి వెళ్తాను, దేవునికి స్తోత్రం, ఐగుప్తుకి వెళ్తాను, నీ సెలవైతే అంటూ ఉన్నాడు. ఎంత దీన గుణము, ఎంత దీన మనసు ఆలోచించండి. ఎంత దీన గుణము అర్థం చేసుకోవాలి. అతను సెలవు అడుగుతున్నాడు, అతను పర్మిషన్ అడుగుతున్నాడు. ఈ రోజున సంఘములో ఉన్నవారు యాజకులకు, సంఘ కాపర్లకు ఆ విధంగా లోబడి ఉండాలి. యిత్రో ఆయన మామకు మోషే లోబడి ఉన్నాడు. అర్థమవుతుందా? లోబడి ఉన్నాడు. అతను సెలవు అడుగుతున్నాడు, అతను పర్మిషన్ అడుగుతున్నాడు. నీ సెలవైతే నేను వెళతాను. ఎంత లోబడితనం ఉంది మోషేలో, ఎంత విధేయత ఉంది. సంఘ కాపర్లకి, నాయకులకు, సంఘానికి అధికారులుగా, కాపర్లుగా, యాజకులుగా ఉన్నవారికి లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగున్నప్పుడు దేవుడు తప్పకుండా అట్టి వారిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో జయమును అనుగ్రహిస్తాడు. అట్టి దీవెన, అట్టి కృప మీ అందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాము. ఇంతవరకు మీ వాక్య భాగమును మేము ధ్యానించాం ప్రభువా. అనేకమైన విషయాలు నాయన మీరు మాతో మాట్లాడారు, కృప చూపించారు తండ్రి. సాతాను మీద మాకు అధికారము కావాలి, అట్లాగే మా పాపం యొక్క స్వభావం మీద మాకు అధికారము కావాలి.
తండ్రి మీకు స్తోత్రములు, వందనాలు. ప్రతి విషయాల్లో అనేకమైన సంగతులు మాకు నేర్పిస్తూ ఉన్నారు ప్రభా. మీకు వందనాలు. మీ అధికారము మా జీవితాల్లో, మీ పరిపాలన ప్రభా, మీ రాజదండము నాయన మా జీవితంలో కొనసాగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఈ వాక్యం వింటున్న వారిని, ప్రతి వారిని ప్రభా విడిపించి నాయన నీ కృప కలిగిన హస్తాలకి వారి జీవితాలు అప్పగించుకుని మీ పరిపాలనకు వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి జీవితాలను నాయన సంపూర్ణంగా నాయన అప్పగించుకోవడానికి సహాయము చేసి మీరే మహిమ పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.